హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. పాన్ ఇండియా కళలు అందరూ కంటున్నారు, కానీ ఆ కళను నిజం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. భారీ బడ్జెట్తో సినిమా చేసి వివిధ భాషల్లో విడుదల చేస్తే సరిపోదు, అందుకు తగ్గ భారీ ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. ఆ విషయంలో దర్శకుడు రాజమౌళి అందరికంటే ముందుంటారు. ఆయన మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. సినిమాని వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరువ చేయడానికి శాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే హీరోలలో మాత్రం ఆ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేసుకునేవారు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసే దిశగా అల్లు అర్జున్ అడుగులు పడుతున్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్లేలా ప్రమోషన్స్ని ఓ రేంజ్లో స్టార్ట్ చేసింది మూవీ టీం. నవంబర్ 17న పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు దాదాపు 2 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని అంచనా. నార్త్ స్టేట్లో అందున ఏకంగా 2 లక్షల మంది సమక్షంలో సక్సెస్ఫుల్గా ఈ గ్రాండ్ ఈవెంట్ జరపడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో పుష్ప 2 టీం 100% విజయం సాధించింది. అంతేకాదు, పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్ సౌండ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఎంతలా అంటే రాజమౌళి సైతం ఈ ఈవెంట్ సక్సెస్కి ఫిదా అయిపోయారు. పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్పై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది, అది దేశమంతటా విస్తరిస్తోంది. నవంబర్ 5న భారీ పేలుడు సంభవించనుంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నాను పుష్ప అంటూ రాజమౌళి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. రాజమౌళి చేసిన ఒక్క ట్వీట్తో నార్త్లో చేసిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏ రేంజ్లో సక్సెస్ అయ్యిందో అర్థమవుతోంది. అల్లు అర్జున్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇదే టెంపోని కొనసాగిస్తే భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి వర్సెస్ అల్లు అర్జున్ అనే పేరు పడినా ఆశ్చర్యం లేదు.